కేసీఆర్ స్థాపించి 14 సంవత్సరాలు సుదీర్ఘంగా కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఇవాళ మన చేతిలో ఉంది, ప్రమాదంలో ఉంది. దాన్ని పోనిచ్చుకోవద్దనే మరి ఈ తపన ఎవరికి ఉంటుందంటే గులాబీ సైనికులకే ఉంటుంది. మీ అందరు కూడా తెలుసు. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడినారు. 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి, భారతదేశంలో ఎంతో అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రాన్ని గత 2.5 సంవత్సరాలలో ఏం జరుగుతుందని మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మొన్నొక్క ఆయన ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తా ఉన్నాడు, తెలంగాణని అయ్యా జాగిరా అంటుండు. 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగిరని మన కార్యవర్గ అధ్యక్షులు పెద్దలు ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పలేదు, జరిగింది అని జవాబు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఎవరు కూడా కన్నెత్తి చూసి ధైర్యం చెయ్యని ఆ పరిస్థితుల నుండి ఇలా ప్రతి ఒక్కడు మళ్ళా గుంటలు నక్కాలుగా వచ్చి మళ్ళీ ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి ఆయన ప్రియారిటీస్ వేరు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దోసుకుందామో లేకపోతే శాసిస్తామని వస్తూ ఉన్నారు. మరి మనం అది కానిస్తామా అని మీకు అడుగుతా ఉన్నా. కానిస్తామా? కొట్లాడదామా? మరి కొట్లాడాలంటే ఏం కావాలంటే ఇలా మారిన పరిణామాలలో ఇలా మరి మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు చెప్తా ఉంటారు, సార్ అంటే ఏంది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని వారు చెప్తా ఉంటారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు వారితో 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను కూడా ఉండడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో 41 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది, మారింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మంచిగా చేసుకోవాలి, మళ్ళీ మరి సేఫ్ హ్యాండ్స్లో ఉండాలి, ఒక మంచి చేతులలో ఉండాలంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలని వారు కూడా 41 సుదీర్ఘ మరి ప్రస్థానాన్ని ముగించుకొని ఇలా కేసీఆర్ దారిని వస్తుందని మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఇలా మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో మనతో నడుస్తామని వారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గం అన్నా ఆ పక్క మీరున్నారు, ఈ పక్క కేటీఆర్ ఉన్నారు, నాకు ఇద్దరి మధ్యలో నేనున్నా. తప్పకుండా శక్తి మాకు ఇంకా అదనంగా శక్తి వచ్చిందని భావిస్తా ఉన్నా. ఏం కావాలి మరి ఇలా ఇంటిగ్రిటీ, ఇలా ఒక మంచి కావాలి, ఒక మనిషి శరీరం బాగుండాలంటే ఏం కావాలి? గుండె గట్టిగా ఉండాలి. గుండె గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? మరి ఒక ఐడియాలజీ ఉండాలి. మనకి ఏం చేయాలి, మన లక్ష్యం ఏంది, మరి దాని సిద్ధాంతం ఏందనే శక్తి ఉంటుంది ఒక గుండెలాగా. మరి దానికి తోడు మరి విజ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలి. ఇలా ఎంత ఇంటిగ్రిటీ ఉన్నా గుండె పంపింగ్ చేసినా, మన గుండె మనకు రక్తాన్ని పంప్ చేసినా అది సమర్థంగా మొత్తం బాడీ శరీరాలు అంతా పోకపోతే మరి అక్కడ సత్తుపడిపోతుంది. మీ అందరూ కూడా తెలుసు. ఇలా గుండెకి అటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండాలి అంటే మీరందరూ కూడా ఏదో ఎదుటి వ్యక్తి తిడుతున్నాడు, వానికి ఆలోచన లేకుండా తిడుతుంటే మనం ప్రతి దాడిలో వాళ్ళని తిట్టే అవసరం మనకు లేదు అని సభకం అందరు కూడా చేస్తూ ఉన్నాను. ఎట్లా ఎదిరియాలి మరి వాళ్ళను? ఎట్లా ఇవ్వాలంటే మనకు తెలివి కావాలి. తెలివి అంటే నాలెడ్జ్, డేటా. ఏదైతే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే డేటా కావాలి. ఇలా 2000ది 4000 చేస్తా అన్నారు, చేసిండ్రా? 2800 మహిళలకు ఇస్తా అన్నారు, చేసిండ్రా? విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తా, మీరు ఎక్కడ పోయినా కాలేజీలో ఫీజు కట్టుకొని, చేసిండ్రా? అమ్మాయిలకు స్కూటీ ఇస్తారు, ఇచ్చిండ్రా? ఇట్లా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని సమగ్రంగా సంపూర్ణంగా విశ్లేషించే శక్తి మనలో ఉండాలి. అదే ఇలా ఈ ట్రైనింగ్ అంటే ఏదో వచ్చిండ్రు, స్టైల్ పెట్టినరు, నాయకులు మాట్లాడిన స్పీచ్ ఇచ్చాడు కాదు. నాయకత్వ లక్షణాలు కావాలంటే గ్రామీణ ప్రాంతాలలో మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన పార్టీని సమర్థంగా తీసుకుపోయి మరి అక్కడ మనకున్న చాతుర్యం, తెలివిని పదన పెట్టి వాళ్ళు మాట్లాడడానికి ఓపికగా మరి మెప్పించి ఒప్పించి ఈ పార్టీ మంచిది, ఈ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణలో ఇదే పార్టీతో అభివృద్ధి అయిందనే శక్తి మీ దానిలో, మీకు ఆ మేధో శక్తి మీ దానిలో ఉండాలి అని మేము భావిస్తూ ఉన్నాను. అందుకే ఇవాళ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆలోచించండి. ఇలా ఈ శిక్షణ అంటే ఏదో స్పీచ్లు ఇచ్చడో, లేదంటే ఏదో చదివి ఏదో మనకు ఉన్న నాలెడ్జ్ ఎక్కడో లైబ్రరీలు ఉంటే సరిపోదు. అందుకని ఇవాళ మరి కార్యకర్త లక్షణాలు ఏం కావాలి ఆలోచించండి. ఇవాళ కార్యకర్త లక్షణాలు ఏం కావాలంటే మీకు ఒక గోల్ కావాలి. నా ఆశయం ఇది, ఈ ఆశయాన్ని మనం దాని గురించి ఎట్లా ఆ లక్ష్యానికి ఛేదించాలి, ఎట్లా పోవాలంటే మీకు ఒక ఆశయం కావాలి.
ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందామని గౌరవ కేసీఆర్ గారు మరి ఒక మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలని వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని దోపిడికి కాబడుతూ ఉంది. ఈ తెలంగాణ సాధించుకోకపోతే మన బతుకులు ఎప్పుడు కూడా బాగుపడవని ఆ లక్ష్యాన్ని వారు ఎన్నుకొని ఎంత కష్టమైన మరి వారు ఎంత మరి ఇదైనా వారు ఎందుకు రావాలి అని ప్రజలను ఒప్పించే విధంగా ఇగో మన నీళ్లు పోతా ఉన్నాయి. మన తలాపు గోదావరి వాడుతూ ఉంది. కానీ అది 80 మీటర్ల మీదనే ఉంది. 560, 580, 600 మీటర్ల దాకా ఎత్తి పోస్తేనే ఈ మన నీళ్లు మన బీడు భూములు మన రైతులు బాగుపడే పరిస్థితి ఉంటుంది అని వారు దాన్ని మనలోకి మరి తీసుకొచ్చారు. అదే కాదు మరి నియమించి అంటే మేము కూడా ఉన్నాం, చాలా చూసినాం. ఎక్కడో వచ్చి జోన్ 1, 2, 3, 6 అని పెట్టి ఎక్కడో జోన్లో తీసుకొచ్చి ఇక్కడ చేసినారు. ముఖ్యంగా జడ్జిలు ఉండ్రి ఆంధ్ర ప్రాంతంలో అపాయింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ దాకా ఇటు తీసుకొచ్చి తెలంగాణ వాళ్ళను మరి మోసం చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల మోసాలకు గురైన ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ తెలంగాణ తెచ్చుకుంటేనే బాగుంటుంది ఉద్దేశంతో ఇవాళ కొట్లాడినరు. వారి లక్ష్యం తెలంగాణ సాధన. కష్టమైంది, చాలా మంది హీలన వేసినారు, అవమానాలకు గురైనరు. ఏం చేసినా కూడా వారు కష్టపడి మీ అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంతమందితో స్టార్ట్ అయ్యి కోట్ల మందిని మరి వాళ్ళ ఆలోచన చేసి ఇవాళ తెలంగాణ సాధన 14 సంవత్సరాల సుదీర్ఘంగా కొట్లాడి తెచ్చుకున్నారు. ఇలా అంటే మీకు ఒక లక్ష్యం కావాలి. రాజకీయంలో నేను చేస్తున్నా అంటే ఇగో ఇది చేస్తున్నా, నా లక్ష్యం ఇది అనే విధంగా ఇలా గౌరవ కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఏదైతే ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటారో ఈ తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ వదులుకుందామా అని మళ్ళీ ఒక్కసారి ప్రశ్నించుకునే సమయం ఆసనమైంది. మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా సర్రూపకంగా కేంద్రంలో వాళ్ళు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దోపిడీ తప్పితే ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఇలా రైతు సోదరులు కానీ మహిళా సోదరులు అందరూ కూడా ఇలా యువకులు కానీ ఎవరైనా ఏమైంది అంటే మళ్ళా గులాబీ జెండానే మాకు రక్షణ అని లోపట బాధ వాళ్లకు వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి మన దానికి ఉందామా లేదా? ఏమంటారు గులాబీ సైనికులందరూ? మీరు దాని ప్రకారం ఉందామా? జర చేయలేపరు ఉందామంటోళ్ళు. మరి ఇలా మన మీద బాధ్యత ఉంది అని మీ అందరికి మళ్ళొకసారి మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలిసి అలా ఏం చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు మన కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ కష్టకాలంలో మనం తట్టుకునే శక్తి మనలో ఉండాలి. కొంతమంది మానసికంగా వింగలాటలతో ఉండి భయపడి లేదంటే ఏదన్నా డబ్బుల కోసం ఆశించి కొంతమంది పోతా ఉండరు. పోయినళ్ళు పోనండి, వాళ్ళ గురించి అవసరం లేదు. నేను చెప్తా ఉన్నాను, ఒక బ్రిడ్జ్ మీద ఒక్కదికే వాహనాలు పోతూ ఉంటాయి. మరి ఏం చేస్తారు? ఇంకో పక్క ట్రాఫిక్ ఆపుతారు. ఇలా సంఖ్యాబలం మన దగ్గర ఉన్నా మానసిక వికలాంగులందరూ కూడా ఎవరు పోతే వాళ్ళని నేను చాలాసార్లు చెప్పినా నేను కూడా, అరే పోయిటలు దండం పెడతా బాబు, మీరు ఓంటి మానసిక వికలాంగులందరూ కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సైన్యంగా గులాబీ సైన్యంగా ఉండి ఇలా మేము కొట్లాడతాం, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అనే ఆలోచనలు ఇక్కడ ఉండాలి అని మళ్ళీ చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా ఇటు ట్రాఫిక్ ఆగిపోయి అటుకెళ్ళి ఊరికొస్తాడు, దండం పెడితే మేము పొరపాటు చేసినాం, మళ్ళీ మేము గులాబీ జెండాకే వస్తామని ఇప్పటికే సంకేతాలు చెప్తా ఉన్నారు, సంకేతాలు ఇస్తా ఉన్నారు. చాలా మంది ఇస్తా ఉంటే వద్దు బిడ్డ నువ్వు అక్కడనే ఉండని చెప్తా ఉన్నాం.